మేడారం మహాజాతర మొదలైంది. 4 రోజుల పాటు రోజుకో ప్రధాన ఘట్టంతో మహాజాతర జరగనుంది. భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. వనదేవతల్లో ఒకరైన సారలమ్మ, సమ్మక్క భర్త పగడిదిరాజు, గోవిందరాజు సాయంత్రం గద్దెలపైకి రానున్నారు. మహాజాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పూర్తి చేసింది. జాతర కోసం 251 కోట్లు కేటాయించింది. ఇందులో 150 కోట్లు జాతరలో భక్తులకు మౌలిక వసతులకు, 90 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు, గద్దెల పునరుద్ధరణ, ప్రాకారం విస్తరణకు కేటాయించారు. మరో 11 కోట్ల నిధులను అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, గద్దెల నుంచి జంపన్న వాగు దాకా రోడ్డు విస్తరణకు కేటాయించారు. గద్దెలు ప్రాంగణాన్ని గ్రానైట్ శిలలతో ఆధునీకరించారు. 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా శిలలపై ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలిసేలా శిల్పాలు చెక్కారు.